దూరంగా పోయే అమ్మే అయితే మళ్ళా ఎందుకొస్తాది దొరా? మీరు లేకుండా బతకలేనని ఎట్టా చెప్తాది? అయినా మృదులమ్మ చెప్పేది వినకుండా మీకిష్టమైందేదో ఊహించుకుని పోపో అని ఎట్టా అంటారు దొరా? దొరా, అసలు మీకొకటి సమజైతలే. ఇద్దరికి ఒకరికొకరు కావాలా, కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటారని ఎరికే. కాని కోరి మరీ దూరం పెంచుకుని ఇద్దరు నరకం అనుభవిస్తుండారు దొరా. అవును సంపంగి, నరకమే అనుభవిస్తున్నాను. మృదులకు దూరమై బతకడం అనేది నరకమే సంపంగి. అలాగని ఇద్దరం కలిసి బతికే పరిస్థితి అయితే లేదు, అస్సలు లేదు సంపంగి. భగవంతుడా, గుండెల్లో నా మీద ఇంత ప్రేమను పెట్టుకుని కూడా ఎందుకు దూరం కావాలనుకుంటున్నారు? దూరం అయితే నరకం అంటారు, మళ్ళా దగ్గర ఉండలేమంటారు. ఏంది దొరా ఇది? అరే, బావ విడాకులిస్తానంటే మధ్యలో దీని నల్లింది. మొత్తానికి ఇది చెడగొట్టేలా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే అబద్ధాలకి విలువిచ్చేటట్టుండారు, అబద్ధాలనే నమ్మేటట్టుండారు దొరా. ఏది అబద్ధం? నేను తను కలవాలని ఆఫీస్కి వెళ్తే తను కలవకుండా దాక్కోవడం అబద్ధం? తను ఇక్కడే ఉంటూ నాకు తెలియకుండా రహస్యంగా ఆఫీస్ పనులు చేసుకోవడం అబద్ధం? నాతో కలిసి బతికే ఉద్దేశమే ఉంటే ఇవన్నీ చేయదు సంపంగి. భగవంతుడా, ఏ విషయాల గురించైతే మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేనో వాటిని పట్టుకుని లాగుతుంటే ఏం చెయ్యాలి? అపార్థం చేసుకోవడం కాదు సంపంగి, కళ్ళ ముందు జరిగేవన్నీ అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. దొరా, అది కాదు దొరా. సంపంగి, ఈ విషయాల గురించి ఆలోచించి మేం మనసులు పాడు చేసుకున్నది చాలు. నీకేంటి అవసరం? అమ్మ నీకో మంచి సంబంధం చూసింది, ఇంకో 2 రోజులు గడువు ఉంది. బాగా ఆలోచించి నీ జీవితం సంతోషంగా ఉండేలా చూసుకో. నా జీవితానికి ఏడ సంతోషం లేదురా. అదేం సంపంగి అలా అంటావు? అదే దొరా, మీరందరూ బాధలో ఉంటే నేనెట్టా సంతోషంగా ఉండేది అంటున్నా. కానీ అమ్మ ఇప్పుడు నీ సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటుంది సంపంగి. అమ్మ కోరుకున్నట్టు నీ పెళ్లి చేసి నువ్వు సంతోషంగా ఉంటే చాలు. అమ్మ సంతోషంగా ఉన్నట్టే. ముందు నీ పెళ్లి గురించి ఆలోచించు. దొరా, ముందటి ఈ జ్యూస్ తాగండి. తాగండి దొరా, తాగండి.
తాగినంత వరకు వదిలిపెట్టవుగా. ఇప్పుడు తృప్తిగా ఉంది కదా, వెళ్ళి పడుకో. అటకే దొరా. దొరా, కానీ ఒక్క మాట, మీరు ఒకరికొకరు దూరం అయితే మనుషులుంటారేమో గాని మనసులైతే ఉండవు దొరా. ఇద్దరు జీవితాంతం చస్తూ బతకాల. నిజమే సంపంగి, మృదులా లేకపోతే బ్రతికే ప్రతి క్షణం చస్తూనే బతకాలి. కానీ తప్పదు, అదే రాసిపెట్టుంది. ఏం చేస్తాం? అది కాదు దొరా. సంపంగి, వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. అసలు నీకు దూరంగా ఉండాలన్న ఊహే నన్ను బ్రతకనివ్వట్లేదు మృదులా. కానీ నువ్వు మాత్రం ఇలా ఎలా చేయగలుగుతున్నావు? నేనొచ్చినా నాకు మొహం చూపించకుండా నాకు దూరంగా ఉంటూ అసలు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు మృదులా? అసలు ఇప్పుడు బావ ఉద్దేశమేంది? వదిలేస్తున్నట్టా, కలిసి బతకాలనుకుంటున్నట్టా? ఏదో తేడా కొడుతుందే. చెప్పు ప్రజల. అక్కడ వాతావరణం ఏంటి మాన్సి? జరిగిన గొడవ గురించి ఆంటీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? గొడవ గురించి ముచ్చట్లయితే ఏవీ లేవు కానీ బావ పరిస్థితే అటు ఇటు అన్నట్టుంది. అంటే ఏముంది? మృదులని వదిలే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకు ఇట్లా చేసినావు? నన్ను వదిలిపోనీకి మనసిట్లొచ్చిందని ఏడుస్తున్నాడు. ఇప్పుడు మృదుల గనక నేరుగా వచ్చి కాస్త మెత్తగా మాట్లాడితే కరిగిపోయేటట్టున్నాడు. అంటే బావకింకా దాని మీద ప్రేమ అభిమానం పోలేదన్నమాట. అది కదా నా బాధ. అది గనక మళ్ళా ఇంట్లో అడుగు పెడితే అత్తయితే తట్టుకోలేదు ప్రజల. చూసినావు కదా, కనిపిస్తేనే ఎట్లా ఆవేశపడిందో. ఏం జరుగుతుందో ఏందో. దానికోసం ఎందుకు భయపడతావు మాన్సి? సరయూకి ఈ గతి పట్టడానికి కారణమైన దాన్ని నేనెలా వదులుతాను? ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వను మానసి. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇంత జరిగినా ఇంకా బావ మృదుల గురించి ఆలోచిస్తున్నాడంటే లాభం లేదు. ఉన్న ఆ కాస్త కనెక్షన్ కూడా కట్ చేయాల్సిందే. రేపే ప్లాన్ నంబర్ 2 ఇంప్లిమెంట్ చేస్తాను. మళ్ళీ మృదుల పేరెత్తాలంటే కూడా అసహ్యించుకోవాలి. చెప్పండి మేడం. అక్కడ మృదుల బయలుదేరింది. ఇక్కడ మా అత్త రెడీగా ఉంది. డ్రైవర్, ఇంకా ఎంతసేపు? అయిపోతుంది మేడం.
సరే, ఇప్పుడు మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనుకుంటా. ఎస్ మేడం, నేను రెడీ. ఓకే, రెడీ, స్టార్ట్. మేడం, మేడం. అయ్యో ఆంటీ, 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 ఆంటీ. ఆంటీ, 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 అయ్యో ఆంటీ, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఆంటీ, ఏమైంది? కారు గుద్దేసింది మేడం. అయ్యో, సరే కార్ తీ, హాస్పిటల్కి వెళ్దాం. కార్ రిపేర్ మేడం. షిట్, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఆంటీ, ఆంటీ, నా కారు ఉంది కదా. అయ్యో, హలో ప్రజ్వల. హలో. హలో ప్రజ్వల, చెప్పు. బావా, ఆంటీకి యాక్సిడెంట్ అయింది బావా. యాక్సిడెంటా? ఎక్కడ ప్రజ్వల? అమ్మకేం కాలేదు కదా? చెప్పు, ఎక్కడున్నారు ఇప్పుడు? హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను బావా. ఏ హాస్పిటల్? నీకు లైవ్ లొకేషన్ షేర్ చేస్తాను, కొంచెం ఫాలో అవుతురా, సరేనా? త్వరగా పంపించు. ఆదిత్య హాస్పిటల్.
ఇప్పుడు స్టేజ్ 1 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నౌ స్టేజ్ 2. మృదుల, ఎక్కడున్నావు? వస్తున్నావా మృదుల? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఏయ్, కళ్ళు నెత్తికెక్కి డ్రైవ్ చేస్తున్నావా? దిగు కిందకి. నువ్వా? ఏంటా డ్రైవింగ్? నీకు డ్రైవింగ్ చేతగాక నా కళ్ళు నెత్తికెక్కాయంటావా? నిన్ను నేను కరెక్ట్ రూట్ లో వస్తుంటే ఎదురుగా వస్తున్నానని కూడా చూడకుండా నా బండికే ఎదురొచ్చి నా మీద చెయ్యెత్తుతావా? నీ బండికి ఎదురు రావడమే నా పని అనుకుంటున్నావా? యాక్సిడెంట్ జరిగిన మనిషిని కారులో తీసుకెళ్లే హడావిడిలో ఉన్నాను. కాస్త అటు ఇటు అవుతుంది. ఇంత పెద్ద కారు ఎదురుగా వస్తుంది కదా, నీ కళ్ళు కనిపించట్లేదా? ఏంటి ఇది కొత్త కదా? ఎప్పుడు ఎవరు బాధపడితే చూద్దామా, ఎవరి జీవితాలతో ఆడుకుందామా అని చూసేదానివి. నువ్వు ఎవరికో యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నావంటే నేను నమ్మాలా? ఏయ్, ఏంటి వాగుతున్నావు? నేనెవరి జీవితాలతో ఆడుకున్నానా? ఎవరి జీవితంతో ఏంటి? నా జీవితంతోనే ఆడుకుంటున్నావు కదా. నేను నీ జీవితంతో ఆడుకోవడం ఏంటి? నువ్వెంత, నీ బ్రతుకెంత? కనీసం నా ఆలోచనలో కూడా వచ్చే రేంజ్ కాదు నీది. లేదు, నువ్వు కావాలని మా మధ్య గొడవ పెడుతున్నావు. నీకు సంబంధం లేకపోయినా మా విషయాల్లో కలగ చేసుకుంటున్నావు. అసలు గొడవలు పుట్టిస్తున్నది నువ్వేనేమో అని నాకు అనుమానంగా ఉంది. ఏయ్, ఇంతకు మించి నాకు వేరే పని లేదనుకుంటున్నావా? నాకే సంబంధం. అయినా నాకు నీతో ఇప్పుడు గొడవ పడే అంత టైం నాకు లేదు. లోపల చావు బతుకుల మధ్య ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ముందు ఇక్కడి నుంచి తప్పుకో. ఏయ్ ఆగో. ఏంటి నిలదీసేసరికి కథలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా? నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి కథలనిచ్చేదే లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు. మా భార్యాభర్తల మధ్య గొడవ పెడితే నీకే వస్తుంది? మృదుల, బావా వచ్చావా? చూడు బావా, ఆంటీకి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నా, హాస్పిటల్కి తీసుకెళ్లాలంటున్నా, వినకుండా ఎలా గొడవ పడుతుందో తెలుసా? ఏయ్, అమ్మగారికి యాక్సిడెంట్ కావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బావా, ప్రజ్వల, అమ్మ ఎక్కడ? కారులో ఉంది బావా. ఏయ్, అమ్మా. తప్పుకో. అమ్మగారు, అమ్మా, అమ్మగారు. అమ్మా, 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 అమ్మా. అమ్మగారు, అమ్మగారు. మృదుల, చూడు బావా, అత్తయ్య ఆ పరిస్థితుల్లో ఉంటే
దారికి అడ్డంగా ఉండి గొడవ పడుతుంది. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడినా కూడా వినట్లేదు బావా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మగారికి యాక్సిడెంట్ అయిందని నాకెప్పుడు చెప్పావు? అమ్మగారు అమ్మగారు ఇంకా చాలు మృదుల, వద్దు. ఛే, ఆయన ఇలా తయారవేంటి మృదుల? అమ్మ నీ పరిస్థితిలో చూసి కూడా నీకిప్పుడు ఈ గొడవలు ముఖ్యమా? అది కాదు మధు. ఇంకేం మాట్లాడొద్దు. అసలు నీకేం కావాలో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నాకు అసలేం అర్థం కావడం లేదు మృదుల. మధు గారు, నేను చెప్పేది. అమ్మగారు